రోజు మీకు నేను చక్కని ఆలు పాలక్ కర్రీ చేసి చూపించబోతున్నానండి. హాయ్, హలో, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు మీకు నేను 10 నిమిషాల్లో తయారైపోయే ఒక కూర చేసి చూపించబోతున్నానండి. అది ఆలు పాలక్. మార్నింగ్ ఇప్పుడు మనకి పిల్లలకి స్కూల్ టైం అయిపోతుంటుంది, మనం ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళ ఆఫీస్ టైం అయిపోతుంది, లంచ్ బాక్స్లోకి ఏం ప్రిపేర్ చేయాలని మనం చాలా హడావుడి పడిపోతూ ఉంటాం. అలాంటప్పుడు 10 నిమిషాల్లో మనం చాలా ఈజీగా ఈ ఆలు పాలక్ కర్రీ చేసేసుకోవచ్చండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్, చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. వాటికి ఏం కావాలో చూపిస్తాను. ఒక కట్ట పాలకూరలా కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే ఒక 3 బంగాళదుంపలు శుభ్రంగా కడిగేసి వాటిని ఇలా ఈ పీసెస్లా కట్ చేసి పెట్టుకున్నాను. 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఒక పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పోపు సామాన్లు. అంతేనండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్. మనం ఫాస్ట్గా కూడా దీన్ని తయారు చేసేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీ తయారు చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని, కుక్కర్లో అయితే ఇంకా ఈజీగా అయిపోతుందండి. 1-2 నిమిషాల్లో మనకి విజిల్ వచ్చేస్తుంది, అయిపోతుంది కర్రీ. లేదా విడిగా మనం మూకుళ్ళోరైనా కానీ చేసుకోవచ్చు. నేను ఇవాళ కుక్కర్లో చేసేస్తున్నాను, ఫాస్ట్గా అయిపోతుందని. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. చిన్న స్పూన్ అయితే ఒక 4 స్పూన్లు వేసుకోండి, పెద్ద స్పూన్ అయితే కనుక ఒక 3 స్పూన్లు సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిందండి. ఒక 1/2 స్పూన్ మినపప్పు, ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర. అంతే పోపండి. మనం మార్నింగ్ అప్పుడు అందరి ఇళ్లలోనూ హడావిడేనండి. వంటలు, పిల్లల బాక్సులు సర్దటము, వాళ్ళని రెడీ చేయటము, ఈ హడావిడిలో మనం ఈజీగా అయిపోయే కర్రీస్ చేసుకున్నాం అనుకోండి, మనకి కొంచెం టైం ఉన్నట్టు ఉంటుంది, హడావిడి లేకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి. మన ఆకుకూరలు పిల్లలకి డైలీ పెడితే చాలా మంచిదండి. ఏదో రకంగాను ఇలా కూరల్లోనూ పప్పులోనూ ఎలా అయినా సరే. ఆలు మెంతికూర కూడా చాలా బాగుంటుందండి. ఈసారి చేస్తాను అది. నేను ఈరోజు ఆలు పాలక్ చేస్తున్నాను. కొంచెం ఉల్లిపాయలు మనకి మగ్గాలి. 4 కరివేపాకు రెబ్బలు వేసేసి ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేస్తానండి. సాల్ట్, పసుపు వేస్తే కనుక ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి. రుచికి సరిపడగా సాల్ట్ అండి, కొద్దిగా పసుపు. ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తే మనకు ఒక 2 నిమిషాల్లో ఈ ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోతాయి. ఆనియన్స్ మగ్గిపోయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎక్కువ కాదు, కొద్దిగా ఇంతే, ఈ మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే రెడీ చేసుకున్నానండి. కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ వేసి అల్లము వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టి ఇలా నిల్వ చేసి పెట్టుకుంటే మనకి 1 మంత్ వరకు ఉంటుందండి. బయట కొనే వాటికన్నా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం మగ్గించుకుందాం. ఇలా మూత పెట్టేస్తే 2 మినిట్స్కి మగ్గిపోతుంది. ఈ అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలండి. ఇప్పుడు వేగిపోయింది. మనం బంగాళదుంపలు అలాగే పాలకూర వేసుకుందాం. నా ఛానల్ని అందరూ చూస్తున్నారండి చాలామంది, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇప్పుడు పాలకూర కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని, పాలకూర కూడా ఐరన్ కంటెంట్ ఉంటుందండి, హెల్త్కి చాలా మంచిది. అయితే పాలకూర టమాటా మాత్రం మనం మిక్స్ చేయకూడదు. పాలకూర పప్పు లేదా పాలకూర ఆలు, పాలకూర పరాటా, ఇలా మనం రకరకాలుగా పాలకూరని వంటల్లో యూజ్ చేసుకోవచ్చండి. ఒక 2 మినిట్స్ ఇలా
మూత పెట్టేద్దాం. అప్పుడు కొంచెం వాటర్ పోసి విజిల్ పెట్టేస్తే ఒక 2 విజిల్స్ వచ్చేసరికి మన కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం వాటర్ పోసి మనం మూత పెట్టేసి విజిల్ పెట్టేద్దామండి. 2 మినిట్స్లో మనకి కూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ కారం వేసి కలిపేద్దామండి. కలిపేసి మూత పెట్టేద్దాం. విజిల్ పెట్టేస్తే ఇప్పుడు 2 విజిల్స్ వచ్చేస్తున్నాయండి. సరే ఆఫ్ చేసేద్దాం. ఇవ్వనండి ఈజీ అండ్ టేస్టీ ఆలు పాలక్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా, 10 నిమిషాల్లో మనకి చక్కగా ఈ కర్రీ రెడీ అయిపోయిందని మనం లంచ్ బాక్స్లో చక్కగా ఈజీగా పెట్టేసుకోవచ్చు. టైం చాలా సేవ్ అవుతుంది. రుచికి రుచి. పైనుంచి కొంచెం ఆనియన్స్. టేస్టీ ఆలు పాలక్ కర్రీ రెడీ.